ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వాక్యపు వెలుగు ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున ఈ వాక్యపు వెలుగు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియమైన శ్రోతలు అందరికీ యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల శుభములతో మీ ముందుకు వస్తూ ఉన్నాం. ఈ నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. నిన్నటి దినమంతా దేవుడు కాచి కాపాడి మరొక నూతన దినాన్ని మీకును నాకును అనుగ్రహించిన దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ప్రియ ప్రభునందు శ్రోతలు, ఈ నూతన దిన వాక్యమును మనం ధ్యానించుటకు దేవుడు మరొక పర్యాయం మనకు అవకాశం కల్పించాడు. ఈ వాక్యం వింటున్న మీ అందరికీ నా చిన్న విజ్ఞప్తి ఏంటో తెలుసా? ప్రతిరోజు మీకు ఈ వాక్యమును పొద్దున్నే ఉదయకాల సమయంలోనే ఈ వాక్యమును మీకు పంపించడానికి మా యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటనగా, యేసుక్రీస్తు ప్రభువుల వారు మాకు సువార్త ప్రకటించే భారమును మాకు అనుగ్రహించాడు గనక ఏదో ఒక విధంగా ప్రజలకు సువార్త అందించి క్రీస్తు రాజ్యమును కట్టడానికి, క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు, సంఘ అభివృద్ధి కొరకు తోడ్పడుతుందన్న ఒక ఉద్దేశంతోనే ప్రతిరోజు మీకు ఈ వాగ్దానాన్ని పంపిస్తూ ఉన్నాం. ఈ లోకములో మాకంటే జ్ఞానులు, బుద్ధిమంతులు, వాక్య చాతుర్యం కలిగిన వారు, మంచి మర్మములతో చెప్పగలిగిన వారు, గనులైన సేవకులు యూట్యూబ్లో చాలామంది వాక్యాలు చెప్తున్నారు. అందులో నేను చాలా అల్పుడును. అయినను దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి మీకు నా వంతుగా నేను ఏదో విధంగా మీకు సువార్తను ప్రకటించాలన్న ఉద్దేశంతోనే ఈ సువార్తమానమును మీకు అందిస్తున్నాను. కనుక మీరందరూ తప్పుకోకుండా ప్రతిరోజు ఈ వాక్యమును వీక్షిస్తున్న మీ అందరికీ నేను కృతజ్ఞుడై ఉన్నాను. మీరందరూ ఈ వాక్యమును వింటూ ప్రతిరోజు మన ఛానల్ని వీక్షిస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, తప్పనిసరిగా ఈ వాక్యం మీరు వినండి. ఈ వాక్యమును మీరు వినటమే కాకుండా అనేకమైన ప్రజలకు మీరు షేర్ చేయండి. వాక్యమును అనేకమైన ప్రజలకు మీరు పంపించటం వలన నశించిపోయే ఆత్మలో కొందరైనా రక్షించబడతారనే ఒక ఉద్దేశంతోనే ఈ వాక్యమును మిమ్మల్ని ప్రేమించి మీకు పంపిస్తూ ఉన్నాను. మీరు కూడా మీ వంతుగా మీరు కనీసం ఒక 10 మందికి లేదా ఒక 20 మందికి మీరు షేర్ చేయగలిగితే కొన్ని లక్షల మందికి ఈ సువార్తమానం అందించబడుతుంది. కనుక ఈ వాక్యమును అనేకమైన ప్రజలకు మీరు షేర్ చేయండి. మన దేశంలో ఉన్న లక్షలాది ప్రజలు వాక్యమును అంగీకరించి రక్షించబడాలని కోరికతో ఈ వాక్యమును మీకు పంపిస్తున్నాను. మీరు ఇతరులకు షేర్ చేసి పంపిస్తారనే నమ్మకంతో మీకు ఈ వాక్యమును పంపిస్తున్నాను. తప్పుకోకుండా మీరు పంపిస్తారు కదా. ఎందుకంటే దేవుని వాక్యము నమ్మదగినది. ప్రయాసపడి భారము మోయిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకప్పుడు ఏమిటికి పనికిరాని మన జీవితాలను, ఎందుకు పనికిరాని నా జీవితాన్ని దేవుడు సరిచేసి బాగు చేసి తన ఉన్నతమైన సేవను నాకు అప్పగించి నన్ను నమ్మి సంఘాన్ని అప్పగించి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, ఆయన రాజ్య స్థాపన కొరకై నన్ను ఒక పాత్రగా నిలవబెట్టి వాడుకుంటూ ఉన్నాడు. ఎన్నిక లేని నన్ను ఆయన పిలిచి తన సేవ కొరకే వాడుకుంటున్నాడు. అందుకనే ఆయన నన్ను పిలిచి ఘనపరిచి బలపరిచి రక్షణ భాగ్యము నాకు ఇచ్చినందుకు కొంతైనా నా వంతుగా కొన్ని ఆత్మలు రక్షించడానికి ఈ వర్తమానముని ప్రతిరోజు మీకు పంపిస్తూ ఉన్నాను. ఇది నాకు దేవుడు అప్పగించిన బాధ్యత. ఇది గొప్ప భాగ్యం. మీరు కూడా ఈ పరిచర్యలో, ఈ భారభరితమైన పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. కనుక మీరు చేయవలసిన పని ఏమిటంటే కొంతమందికైనా మీ వంతుగా షేర్ చేయండి. తప్పకోకుండా మన ఛానల్ని అనేకమైన ప్రజలకు పరిచయం చేసి ఈ వర్తమానమును అనేకమైన ప్రజలకు అందించాలనేదే నా యొక్క కోరిక. సరే, మంచిది. ప్రభువునందు ప్రియ శ్రోతలు, ఈరోజు మన వాక్య ధ్యానము ఏమిటనగా సామెతల గ్రంథము 10వ అధ్యాయము
6వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంటుంది. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలత్కారము భక్తిహీనుని నోరు మూయించును. విన్నారు కదా శ్రోతలు, సామెతల గ్రంథమును భక్తుడైన సొలొమోను అది రచించటం జరిగింది. రాజైన సొలొమోను సామెతల గ్రంథమును రచించాడు. సొలొమోను అనేకమైన 1000 సామెతలకి పైగానే రచించటం జరిగింది. అందులో తన అనుభవపూర్వకంగా రచించిన వాక్యమే ఈ 10వ అధ్యాయము 6వ వచనం. ఎవరైతే నీతిమంతులుగా ప్రవర్తిస్తారో వారి మీదికి ఆశీర్వాదాలు వస్తాయని, ఎవరైతే నీతిగా భక్తిగా యథార్థంగా విశ్వాసం కలిగి ఉంటారో వారి కుటుంబాల మీదకి ఆశీర్వాదాలు వస్తాయని ఈ వాక్యం మనకి నేర్పిస్తుంది, బోధపడుతుంది కదా ప్రియ శ్రోతలు. దేవుని వాక్యము నమ్మదగినది, అది జుంటు తేనె దారెల కంటే మధురమైనది. ఈ వాక్యము ప్రతి మనిషిని బ్రతికిస్తుంది, ఎలిగిస్తుంది, రక్షిస్తుంది. ఈ వాక్యము నీ హృదయంలోనికి చేర్చుకున్నట్లయితే, ఈ వాక్యము నీ హృదయం అనే పలక మీద నువ్వు భద్రపరిచినట్లయితే తప్పకుండా నా ప్రభువు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈ వాక్యానికి నువ్వు లోబడి బ్రతుకుతున్నావా? ప్రభువునందు ప్రియ స్నేహితుడా, స్నేహితురాలా, సహోదరి, సహోదరుడా, ఈ ప్రభు వాక్యము నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. జీవము కలిగిన దేవుడు నిన్ను ఆయన పరలోక రాజ్యములోనికి నిన్ను చేర్చాలని, ఆయన రాజ్య స్థాపన కొరకై మాలాంటి సేవకులను ఆయన నిలబెట్టి బోరగా వాడుకుంటున్నాడు. మీకు ఈ సువార్తమానం అందించడానికి ముఖ్య కారణం అదే. నీవు రక్షించబడాలని, నీ కుటుంబం రక్షించబడాలని, మీరందరూ కూడా పరలోక రాజ్యములో నా తండ్రి సింహాసనము ఎదుట మీరు కూడా నిలబడాలని, నా తండ్రి కుడిపార్శ్వమున మీరు కూడా ఉండాలనేదే నా యొక్క కోరిక, ఆ దేవుని యొక్క కోరిక ఉంటుంది. ఆయన యేసు ప్రభువుల వారు అంటాడు, నేనున్న చోట మీరునూ ఉంటారు అని. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఆ పరలోక రాజ్యములో మీరు కూడా నివాసం ఉండాలంటే తప్పకోకుండా ఈ భూలోకములో నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసునా? దేవుని వాక్యము నీ హృదయం అనే పలక మీద నువ్వు ముద్రించవలసి ఉంటుంది. దేవుడు నీ హృదయములో ఉండాలని ఆశపడుతున్నాడు. నీ హృదయం అనే పలక మీద దేవుడు వాక్యము ముద్రించబడాలి. నీ హృదయములో నా దేవుడు కొలువై ఉండాలి. అప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు. నువ్వు జీవించినంత కాలము కూడా భక్తిగాను విశ్వాసముతోనూ, ఆ స్థిరమైన విశ్వాసం స్థిరమైన భక్తితో బ్రతికినట్లయితే పరలోక రాజ్యం నీకు ఖాయము. ఎవరునూ ఈ భూమి మీదకి వచ్చిన ఎవరునూ కూడా స్థిరమైన వారు కాదు. చుట్టములాగా వచ్చాము, మరలా చుట్టములాగానే వెళ్ళవలసి ఉంది. భూమిలో నివసించడానికి ఎవరూ శాశ్వతమైన వారము కాదు. ఏదో ఒకరోజు ఈ భూమిని విడిచిపెట్టి తప్పకోకుండా నరకమా పరలోకానికి వెళ్ళాల్సి ఉంటుంది. కనుక పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఇప్పుడే నువ్వు సిద్ధపడి యేసు క్రీస్తు నా సొంత రక్షకుడని నువ్వు అంగీకరించి ఆ దేవుని సన్నిధానికి నువ్వు వెళ్ళి దేవుని మందిరములో నువ్వు ప్రార్థన చేసి నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి నీవును నీ కుటుంబమును ఇంటి వారందరూ దేవుని మందిరానికి వెళ్ళి ఆయన సన్నిధానంలో సాగిలపడి ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరముగా నా దేవుడు మారుస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రభునందు ప్రియ స్నేహితుడా, వింటున్నారు కదా, దేవుడు నిన్ను రక్షించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నువ్వు రక్షణ పొందుకోవటానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఆయన నిన్ను రక్షించటానికి ఆయన ఆలస్యం చేయటం లేదు. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారము మోయిసున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అంటున్నాడు. నీ తల మీదకి ఆశీర్వాదాలు నేను కుమ్మరిస్తాను అంటున్నాడు. నీ కుటుంబం మీదకి ఆశీర్వాదాలు ఇస్తాను అంటున్నాడు. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడే తడువు చేయక యేసు క్రీస్తు నీ సొంత రక్షకుడని నువ్వు అంగీకరించు. నీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. తప్పకోకుండా ఈ వాక్యమును వినండి, అనేకమైన ప్రజలకు షేర్ చేయండి. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకో. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దగ్గరలో ఉన్న నీ మందిరానికి వెళ్ళు. నీ సేవకుడు చెప్పిన ప్రతి మాటను అంగీకరించి నువ్వు ఎమ్మటే బాప్తీసం తీసుకోకపోతే వెంటనే బాప్తీసం పొందు. తప్పకుండా నీకు రక్షణ భాగ్యం దొరుకుతుంది. ఒకవేళ మేము అందిస్తున్న ఈ సందేహాలు మీకు ప్రయోజనకరంగా, ఈ వాక్యం మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నాయని అనిపిస్తే వెంటనే మాకు ఫోన్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీ సలహాలు సూచనలు మాకు ఇవ్వచ్చు. మీకేమైనా సందేహం ఉంటే తప్పక మాకు తెలియచేయండి. మేము వీలైనంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి హెచ్చించునుగాక. ఆమేన్.